10వ తేదీన మా అన్నగారైన మందా సాల్మన్పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల 15న జీజేచలు చికిత్స పొందుతూ చనిపోయారు. దానికి నివాళులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలత చెంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏంటి అని చెప్పి అనేక మంది కూడా ప్రశ్నించారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల కక్షలు కార్పణ్యాల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. అవసరమైతే మనం రాజకీయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా ఆకాంక్ష, మా కుటుంబ సభ్యుల ఆకాంక్ష. మందా సాల్మన్ యొక్క హత్య మా గ్రామానికి చివరి హత్యగానే మిగిలిపోవాలనేది మా యొక్క ప్రార్థన. ఇప్పటికైనా గ్రామస్తులు, నా ఇరువురు పక్కల నాయకులు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, మన కుటుంబాలు చిన్న తప్ప. మా నాయకులు గారు ఇప్పుడే కాసు మహేశ్వర రెడ్డి గారు పత్రికా మామూలుగా మీడియా సముఖంగా వివరించారు. అయ్యా టీడీపీ చెందినటువంటి ప్రతినిధులారా, ఒక్కసారి గ్రామం వైపు మీరు ఆలోచించండి, చర్చిద్దాం, గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా చూద్దామని చెప్పేసరని మరి విన్నవించారు, మరి ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గ్రామం యొక్క గ్రామం మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇకనైనా రాజకీయాలుగానే ఉండాలి, కానీ మనుషులు సంపూర్ణ దుర్గతిలో మాత్రం మనం ఉండకూడదనేది మా ఆకాంక్ష. ఇప్పటికైనా రకరకాలుగా స్క్రోలింగ్లు మా అన్నగారి మీద, మా కుటుంబాల మీద, ఈ టీడీపీ చెందినటువంటి అనేక మంది నాయకులు వ్యక్తిగత కక్షలంట రకరకాలుగా. ఏనాడు కూడా నా కుటుంబానికి, పేదల కుటుంబానికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ లేవు. కేవలంగా గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ కారణాలే దీనికి కారణం తప్ప వేరే కారణాలు లేవు. దీనికి ప్రోత్సాహం మన యొక్క రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలే చేసుకుందాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నాం తప్ప కక్షలో కార్పణ్యాలు పెంచుకొని మన యొక్క జీవితాలను కానీ రకమైన గ్రామాల యొక్క దుర్గతికి మనం కారణం కాకూడదని నా యొక్క విన్నపం. ఇప్పుడే మా నాయకులు మహేశ్వర రెడ్డి గారు చెప్పారు, పిల్లనివ్వటానికి కూడా ఆలోచిస్తున్న దుస్థితులు ఉంటే పిన్నెల్లి గ్రామంలో చేత్కరించుకుంటున్నారు. ఒక్కసారి మనందరం కలిసి ఆలోచిద్దామండి. ఇప్పటికైనా మించిపోలేదు, మనందరం ఆ యొక్క శాంతియుత మన యొక్క ఆలోచన. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నెలకొల్పుతుంది, దురాగతాలు కూడా ఆగిపోతాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్లకడే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు మా యొక్క విన్నపం ఒకటే, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా సరే మనకున్నటువంటి అంశాలు ఒకటే, ఘన నివాళులు అర్పించవలసిందిగా మాకు చేయూతగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, మా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి గారికి, మురళీధర్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి మా కుటుంబం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని చేసుకున్నాం. నా పేరు మందా అనోజీరావు. ఓకే. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు మొన్న 5-6 రోజుల క్రితం పిన్నెల్లిలో చూసాం. సుమారు 20 నెలల నుంచి 200-300 కుటుంబాలు ఊరు బయట ఉంటుంటే ఒక ఎస్సీ నాయకుడు పాపం ఆ గ్రామంలో ఎటువంటి సమస్య కానీ, సంకోచం కానీ, ఎటువంటి సమస్య లేని వ్యక్తి ఊర్లో భార్య అనారోగ్యంగా ఉంది అని చూడ్డానికి పోతే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు. చంపిందే కాకుండా కేసు పెట్టలేదు. ఆ సిఐఎస్ఐ అతని మీదే, చనిపోయిన వ్యక్తి మీదే 324 కేసు బుక్ చేయటం, చివరికి చనిపోయిన వ్యక్తి ఖననానికి ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా
మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, పిన్నెల్లి నాయకులతో సహా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం, తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది, త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది. అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ 200 కుటుంబాలు కూడా అక్కడక్కడ పంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ, మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ, ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ, సురేష్ గారు కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు, ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం. ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు. పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు, చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు. అతని జీవితం నాశనం చేశారు. ఇంతకు తెప్పితే అక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేస్తుంది ఏమైనా ఉందా? అవకాశం వచ్చింది, 4 మంచి పనులు చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఏమీ లేవు. కేవలం దాడులు చేయాలి, మర్డర్లు చేయించాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇంతకు మించి పల్నాడులో ఏమన్నా చేశారా? మేము తెచ్చిన మెడికల్ కాలేజు, మేము పూర్తి చేయపోయిన మెడికల్ కాలేజ్ అమ్మబోయారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, దిగొచ్చారు మేము చేసిన ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఒక్కటన్నా మేము 25 కోట్లు విలువ చేసే స్థలంలో మున్సిపల్ ఆఫీసు కడితే దాన్ని మళ్ళీ ప్రారంభించడం తప్పితే ఫౌంటైన్ పెట్టి, మేమేమో బిల్డింగ్లు కట్టి ప్రారంభిస్తే వాళ్ళు ఒక ఫౌంటైన్ పెట్టి మంత్రిని తెచ్చి ప్రారంభిస్తున్నారు. ఇది వాళ్ళు చేసేది. మేము తీసుకొచ్చిన జానపాడు బ్రిడ్జిని మళ్ళీ పునాది రాయేయటం, అంతకుమించి ఏమీ లేవు. మీరు వచ్చి చూసుకోండి అసలు పిన్నెల్లి గ్రామం ఎలా తయారైందో ఒకసారి గమనించండి. పల్నాడులోనే దాదాపు 8-9 వేల జనాభా ఉన్న గ్రామం, అత్యధికంగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు ఉన్న గ్రామం. ఈరోజు శ్మశానం చేస్తున్నారు దాన్ని, అందరినీ ఊరు బయట పంపించేసి. విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక 300-400 కుటుంబాలు బయట ఉంటే చాలామంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, చివరికి కొంతమంది తెలుగుదేశం సామాన్యులు కూడా ఊరు బయట వెళ్ళిపోయారు. ఎందుకంటే పని లేదు, పొలాలు వేయనియట్లా. వ్యాపారస్తులు కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళోళ్ళు కూడా. చిన్నప్పుడు వినేవాళ్ళం, పాము తన గుడ్లను తానే తినిద్దంట, అట్టుంది తెలుగుదేశం వాళ్ళు చేసేది. దారుణమైన పరిస్థితి. మొన్న పిన్నెల్లి గ్రామం ఎవరో ఎర్రగొండపాలెం పెళ్లి చూపులకు పోతే వాళ్ళు అన్నారంట పిన్నెల్లి గ్రామం అయిపోవని. అది తెలుగుదేశం చేస్తుంది ఆ గ్రామాన్ని. ఎస్పీ గారు దాంట్లో కమిటీ వేయండి, శాంతియుత వాతావరణం తీసుకురండి, ఎవరు తప్పు చేసినా శిక్షించండి. కొత్త రాజకీయ వరవడికి నాంది పలకండి అంటే ఎవరు ముందుకు రావట్లా. ఖచ్చితంగా 2-3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి. తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు, అది అధికారులతో సహా. ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి. కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు, ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా
హైకోర్టులో, హ్యూమన్ రైట్స్లో, ఎస్సీ ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే, పంటలన్నీ చేతికొచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఓ రోజున చలో పిన్నెల్లి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ప్రతిపక్ష పార్టీ అయినా బాధ్యత కలిగిన పార్టీగా ముందుకు పోతాం. ఈ కుటుంబాలన్నీ కూడా చేతనైన విధంగా ఆదుకుంటాం. రేపు ఆదివారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో సోలమన్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు లేరబ్బా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాళ్ళకి జీతగాళ్ళలాగా పనిచేయడానికి మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు మొన్న డీజీపీ ఆఫీస్కి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పోయింది. మేము దేనికి పోయాం? వినతి పత్రం ఇవ్వడానికి. ఇలా అన్యాయం జరిగిందని వినతి పత్రం తీసుకునే ఓపిక కూడా లేకపోతే ఎట్టా? చచ్చిపోయినోడి మీద కేసు పెట్టడం ఎక్కడన్నా చూసామా? అసలు బాడీ అరే మినిమం కదబ్బా, కనీస ధర్మం అది. మహా ఫ్రాక్షనిజము, నక్సలిజం ఉన్నప్పుడు కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ గ్రామం, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం కార్యక్రమాలు జరిగాయి. ఊర్లోకి మేము రాని అంటే ఏమి జాగీరా? అధికారం ఏమని చూస్తున్నాం కదా. ఎవ్వరికీ శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. ఏదో అధికారం వచ్చింది శాశ్వతంగా ఉంటాం అహంకారంతో విర్రవీగితే రేపు చూస్తారు కదా. అటువంటి విర్రవీగిన వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో, రేపు చట్టాలు ఎలా వాళ్ళని శిక్షిస్తారు. గత 20 నెలల కాలంలో మా పిన్నెల్లి గ్రామం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు, దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మా గ్రామం నుంచి మొత్తం 1100 కుటుంబాలు మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వారి వారి బంధువుల వద్ద తెలంగాణలో మరియు ఇతర ప్రాంతాల వద్ద నివాసం ఉంటున్నారు. మరి ఈ 20 నెలల కాలంలో ఏమి సాధించారు టీడీపీ నాయకులు? మమ్మల్ని కొట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చంపాలని చేయడం మీరు చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి అదేనా మీరు సాధించింది? దయచేసి ఇప్పుడైనా మేల్కోండి టీడీపీ కార్యకర్తలరా. దయచేసి మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిన్నెల్లి గ్రామం చాలా మేజర్ విలేజ్ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయింది? దయచేసి ఇప్పుడైనా కూడాను మనందరం కలిసికట్టుగా ఒక రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎటువంటి గొడవలకు తావు లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అక్రమ కేసులు, ఇటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం, దీనివల్ల మీరు భయపడతారనుకున్నారు. దయచేసి మీరు చంపాలనుకోవటం మొత్తం అర్థం చేసుకోండి. భవిష్యత్తు చాలా మీకు కూడా అదేవిధంగా మేము ఎంతైతే ఇబ్బంది పడుతున్నా మీరు కూడా అదేవిధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతంలో అట్నే చేశారు మీరు, మమ్మల్ని ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారు. మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. పిన్నెల్లో మందా సాల్మా మీద జరిగినటువంటి హత్య గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, పిన్నెల్లి గ్రామానికి ఇప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు. కానీ మేమే కొంత టైం తీసుకున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంతో గట్ట పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది. దయచేసి సంబంధిత అధికారులు పెద్ద మనసు చేసుకుని, ప్రజాప్రతినిధులు పెద్ద మనసు చేసుకుని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను.